హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు అవుట్లయర్ ఏఐ కంపెనీ నుంచి తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారనమాట. ఈ జాబ్స్ మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అండ్ మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కానీ అప్లికేషన్ ఫీ కానీ ఏది లేదు. సో డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ మనకు వర్కింగ్ అవర్స్ చూసుకుంటే ఫ్లెక్సిబుల్ టైం అనమాట. మనకు ఏ అవర్స్ అయితే ఫ్లెక్సిబుల్ ఉంటుందో ఆ టైంలో మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ డీటెయిల్స్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో జాబ్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. పైన క్లిక్ చేస్తే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం అప్లై నవ్వని చెప్పి క్లిక్ చేస్తే ఇక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మనం జాబ్ రోల్ చూడొచ్చు. ఏఐ ట్రైనింగ్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ అని చెప్పేసి ఉంది. అట్ అవుట్లయర్ ఏఐ రిమోట్ ఇండియా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కాబట్టి రిమోట్ ఫర్ తెలుగు రైటింగ్ ఎక్స్పర్ట్స్ ఓన్లీ. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హెల్పింగ్ టు ట్రైన్ ఏఐ మోడల్స్ టు బికమ్ బెటర్ రైటర్స్? హౌ ఇట్ వర్క్స్ అండ్ మనం ఏం చేస్తామో ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో చూస్తే ప్రొఫెషనల్ ట్రాన్స్లేటర్ అనేది. సో ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడం కానీ ఇలాంటిది, లేకపోతే తెలుగు నుంచి ఇంగ్లీష్. సో ఇవన్నీ మస్ట్ కాదు. ఇఫ్ ఏ క్వాలిఫికేషన్ అయినా మనం మీట్ అయినా ఓకే, అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ప్రతి ఒక్కరూ అప్లై అయితే చేసుకోండి. ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఆఫ్ అన్ అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ ఏ హ్యుమానిటీస్ ఫీల్డ్ ఆర్ ఫీల్డ్ రిలేటెడ్ టు రైటింగ్ అంటే యూజీ బ్యాచిలర్స్ డిగ్రీ హ్యుమానిటీస్ ఫీల్డ్ ఆర్ రైటింగ్ ఫీల్డ్లో ఏదైనా మనం డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి వాళ్ళు, ఆర్ ఎన్రోల్మెంట్ ఆర్ కంప్లీషన్ ఇన్ ఏ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ రిలేటెడ్ టు క్రియేటివ్ రైటింగ్, ఎక్స్పీరియన్స్ రైటింగ్ ప్రొఫెషనల్లీ, కాపీ రైటర్, జర్నలిస్ట్, టెక్నికల్ రైటర్, ఎడిటర్. సో ఈ క్వాలిఫికేషన్స్ అనేవి మీకు ఒకటి ఉన్నా పర్లేదు, అప్లై అయితే చేసుకోండి అనమాట. అండ్ ఎర్నింగ్స్ చూసుకుంటే మనకు అవర్లీ రేట్ అనమాట, $6 to $8 per hour అని చెప్పేసి. యావరేజ్గా మనకు $640 వరకు యావరేజ్గా అయితే మనము అవర్కి అర్న్ చేసుకోవచ్చు. లొకేషన్ వర్క్ ఫ్రమ్ హోమ్ రిమోట్. డ్యూరేషన్ వేరియబుల్ డిపెండింగ్ ఆన్ ప్రాజెక్ట్ లెంత్ని బట్టి మనకు ఎన్ని మంత్స్ ఉంటుంది అని చెప్పేసి దాని డ్యూరేషన్ బట్టి మనకు ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఫ్లెక్సిబుల్ అవర్స్. సో మనం ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. యూ విల్ వర్క్ ఆన్ వేరియస్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్ టు ట్రైన్ జనరేటివ్ ఏఐ మోడల్స్ని ట్రైన్ చేయడానికి వీఆర్ రైటింగ్ ఇన్ తెలుగు ప్రాజెక్ట్స్. తెలుగులో రాయాల్సి ఉంటుందన్నమాట. సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ యూ మైట్ వర్క్ ఆన్: ర్యాంక్ ఏ సిరీస్ ఆఫ్ రెస్పాన్సెస్ దట్ వర్ ప్రొడ్యూస్డ్ బై అన్ ఏఐ మోడల్ బేస్డ్ ఆన్ ఏ గివెన్ టాపిక్, రైట్ ఏ షార్ట్ స్టోరీ అబౌట్ దట్ టాపిక్. సో వాళ్ళు ఏదైనా టాపిక్ ఇస్తే దాని గురించి ఒక షార్ట్ స్టోరీ లాగా రాయడం. Assess whether a piece of text produced by an AI model is factually accurate or not. మన ఏఐ మోడల్ ఏదైనా ప్రొడ్యూస్ చేసిన టెక్స్ట్ కానీ ఏదైనా స్టోరీ కానీ దాన్ని చూసి అది కరెక్ట్గా ఉందా, మనకు తెలుగు లాంగ్వేజ్ వచ్చి కాబట్టి అది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి, యాక్యురేట్ ఆర్ నాట్ అని చెప్పేసి తెలియజేయాల్సి ఉంటుంది. సో ఇది మనం చేయాల్సిన వర్క్ అయితే. అండ్ మనకు వీక్లీ అర్నింగ్స్ అయితే ఉంటాయన్నమాట. వీక్లీ పే అవుట్ ఉంటుంది. యువర్ అర్నింగ్స్ ఫ్రమ్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఆర్ సెంట్ అవుట్ వీక్లీ అని చెప్పేసి ఇచ్చారు. యూ కెన్ వర్క్ ఆన్ ఆల్ ఆఫ్ అవర్ ప్రాజెక్ట్స్ రిమోట్లీ. అవర్స్ ఆర్ ఫ్లెక్సిబుల్. సో యూ కెన్ వర్క్ వెన్ ఎవర్ ఈజ్ బెస్ట్ ఫర్ యూ. మీకు ఏ టైంలో ఫ్లెక్సిబుల్ అయితే, మీకు ఏ టైంలో ఫ్రీగా ఉంటారో ఆ టైంలో మనం వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ అప్లై నవ్ అని చెప్పి క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అవుతుంది. ఫస్ట్ నేమ్, మన లాస్ట్ నేమ్ అండ్ ఈమెయిల్, మీ ఫోన్ నంబర్, మీ కరెంట్ రెజ్యూమ్ కానీ ఉంటే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇన్ కేస్ లేకపోయినా ఓకే, బట్ ఇది మ్యాండేటరీ అయితే కాదు, కానీ ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి, బెటర్ అవుతుంది. అండ్ కవర్ లెటర్ ఇఫ్ ఉంటే అప్లై చేయండి, లేకపోతే అప్లోడ్ అవసరం లేదు. ఆర్ యూ ఫ్లూయెంట్ ఇన్ తెలుగు? ఎస్. వాట్ ఈజ్ యువర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్లో అడిగారు. సో ప్రొఫెషనల్ ప్రొఫిషియన్సీ అని చెప్పేసి క్లిక్ చేయండి, లేకపోతే ప్రొఫెషనల్ వర్కింగ్ ప్రొఫిషియన్సీ అని చెప్పి మీకు ఈ లిమిటెడ్ వర్కింగ్ కానీ ఇలా మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ని బట్టి, మీ ప్రొఫిషియన్సీని బట్టి అక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇన్ విచ్ కంట్రీ డూ యూ కరెంట్లీ రిసైడ్? ఇండియా. ఆర్ యూ ఆథరైజ్డ్ టు వర్క్ ఇన్ ద కంట్రీ యూ ఆర్ కరెంట్లీ లివింగ్ ఇన్? ఎస్. అండ్ హౌ మెనీ ఇయర్స్ అంటే 10+ వరకు క్లిక్ చేయండి. దెన్ వాట్ ఈజ్ యువర్ హైయెస్ట్ ఎడ్యుకేషన్ లెవెల్? మీది బ్యాచిలర్స్ డిగ్రీ అయితే బ్యాచిలర్స్ డిగ్రీ, హై స్కూల్ వరకు చదువుకుంటే ఇంటర్ అయితే ఇంటర్, ఇలా చెప్పేసి క్లిక్ చేయండి. అదర్ అయితే అదర్ అని పెట్టండి. హ్యావ్ యూ కంప్లీటెడ్ ఎనీ స్టాండర్డైజ్డ్ టెస్ట్? టోఫెల్ కానీ జిఆర్ఈ కానీ ఇవి ఏమైనా రాసుంటే క్లిక్ చేయండి, లేకపోతే అదర్ నన్ను అని పెట్టేసేయండి. సో మీరు ఇన్ కేస్ బ్యాచిలర్స్ డిగ్రీ చేసినటువంటి వాళ్ళైతే
ఏ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి అడిగారు. మీరు ఏ బ్యాక్గ్రౌండ్లో అయితే కంప్యూటర్ సైన్సా, మ్యాథ్సా, స్టాటిస్టిక్సా, బిజినెస్, ఇవేవి మీకు ఏది అప్లికబుల్ అయితే అది క్లిక్ చేయండి. అండ్ విచ్ ఏరియా హ్యావ్ యూ వర్క్డ్ ఇన్ యువర్ ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్. సో అగ్రికల్చర్, డిజైన్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్, ఫినాన్స్, గవర్నమెంట్, హెల్త్ కేర్, మీరు ఏదైనా వర్క్ చేసింటే పెట్టండి, లేకపోతే ఆధార్ అని చెప్పేసి చేయండి. మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు, హిందీ, తెలుగు, మనకు తెలుగు కాబట్టి తెలుగు, ఇన్ కేస్ మీకు హిందీ వచ్చినా ఇక్కడ హిందీ ఉంది, క్లిక్ చేయండి. అండ్ తమిళ్ వచ్చినా ఇక్కడ తమిళ్ పైన క్లిక్ చేయండి. వాట్ సాఫ్ట్వేర్ స్కిల్స్ ఆర్ టూల్స్ ఏరియాస్ డూ యూ హ్యావ్ ప్రొఫిషియన్సీ ఇన్. మనకు గూగుల్ షీట్స్, ఎక్సెల్ ఇవన్నీ ఐడియా ఉంటుంది కాబట్టి ఇక్కడ షీట్స్, స్లైడ్స్, వీడియో ఎడిటింగ్ మీకు వచ్చినట్టయితే ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ మీ బ్యాచిలర్స్ డిగ్రీ ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారు, లేకపోతే ఇంటర్ కానీ డిప్లొమా కానీ ఎక్కడ కంప్లీట్ చేసుకున్నారో దాన్ని యూనివర్సిటీ ఆర్ కాలేజ్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ అయితే మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ అండ్ అప్లై చేసుకోవడానికి కూడా మనకు పెద్దగా టైం పట్టదు కాబట్టి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం చూస్తున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి. ఇటువంటి మరిన్ని జెన్యూన్ జాబ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.